వెల్కమ్ టు 77 టీవీ. ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు అన్వేషణ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రముఖ సినీ నటుడు సుమన్ హోటల్ మహారాజులో సందడి చేశారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని చిక్కుడుపాలెంలో ఆధ్యాత్మికత శోభిల్లే శివాలయమును సందర్శించి అనంతరం ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు మహారాజా హోటల్ యాజమాన్యం ఆతిథ్యం ఇచ్చింది. హీరో సుమన్ సహజంగా కరాటే ఫైటర్ అయినటువంటి నటుడు సుమన్తో స్థానికంగా కరాటే నేర్చుకున్న చిన్నారులు మహారాజా హోటల్లో కాసేపు ముచ్చటించి ఫోటోలు దిగారు. అనంతరం హోటల్ యాజమాన్యం ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ, నర్సీపట్నం ప్రాంతం నాకు కొత్త అని, వైజాగ్ లో కరాటే టోర్నమెంట్స్ అరేంజ్ చేసి సీనియర్ కరాటే మాస్టర్ సతీష్, రాము ఈ ప్రాంతానికి సుపరిచితులు కాబట్టి వాళ్లతో నేను రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మహారాజా హోటల్ యాజమాన్యం గుంటూరు నరసింహరాజు, గుంటూరు చందు, మహేష్ సత్యవర్మ, ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. దాన్ని తీసుకొచ్చేసి వేరే చోట్ల వచ్చి దాన్ని మనం కించపరచడం అవి చేయడం అంటే ఉండకూడదు. క్యాస్ట్ గొప్పది. ఎందుకంటే మనం ఏ క్యాస్ట్తో మనం పుట్టామో మన తల్లిదండ్రులు అది మనం గౌరవించినట్టే. అదే మాదిరి ఇంకొకరి గురించి మనం కించపరచడం చాలా తప్పది. క్యాస్ట్ అనేది చాలా గొప్పది. నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. కానీ అది నేను ఇంట్లోనే పెడతాను. అది మళ్ళీ నేను బయట తీసుకురాను. అలాగే వచ్చేసి కులం మన హిందువా క్రిస్టియనా గ్రేటే, బట్ అక్కడే ఉండాలి. మరి ఎందుకంటే ఇవన్నీ నాకు ఫుడ్ పెట్టదు. క్యాస్ట్ కానీ నేను హిందూ చెప్పుకుంటే నాకు భోజనాలు పెట్టదు కదా. నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ముస్లిం ఉన్నాడు, క్రిస్టియన్ ఉన్నాడు, ఆడు పెడతాడు కాబట్టి నాకు సినిమా. అట్లా మనం ఏంటంటే కలిసి ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. మీ మతాన్ని కులాన్ని మీరు గౌరవించండి. ముఖ్యంగా మళ్ళీ చెప్తాను, తల్లిదండ్రులు మాట తల్లి తండ్రియే దేవుడి. చాలా మంది తల్లి గురించే చెప్తారు. ఏమంటారంటే 50% తల్లి, తండ్రి. తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు చూసుకుంది ఎవరు? తండ్రియే కదా. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి అన్ని చేయలేదు కదా. తండ్రి బయటికి వెళ్ళి తిరిగి కష్టపడి ఎండలు తిరిగి కష్టపడి తీసుకొచ్చి తన భార్యను బాగా చూసుకున్నాడు. కడుపులో ఉంది కదా అని చెప్పి చూసుకున్నాడు. కాబట్టి దారి చూపించిన తండ్రి అంటారు. దారి చూపించిన తండ్రిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే కష్టపడి పెంచిన తల్లి. ఎందుకంటే తల్లి భోజనాలు మంచి భోజనం ఉంటే తక్కువ ఉన్నా కూడా ఉన్నట్లు మంచి భోజనం తీసి బిడ్డకు పెడుతుంది, తింటుంది. సో అవన్నీ అది మర్చిపోకూడదు మనం. అది సిన్సియర్గా చేసేది ఎవరంటే తల్లి. అలాగే మనకి ఒక రక్షణ ఇచ్చేది తండ్రి. విద్య గురు. ఆ విద్య నేర్పించిన గురు. ఈరోజు మన విద్య అనేది చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనకి అది ఉంటేనే ఈరోజు బయట నేను కోటీశ్వరుడు లేకపోతే నేను ఆ కులం ఈ మతం అంటే అవన్నీ జరగదు. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ నేర్పించేది గురువు. ప్రతి ఒక్కరు నేను చెప్తానంటే కాలం మారింది. మీరు దేవుడికిలా కాదు. చదువు అనేది చాలా ముఖ్యం. చదవాలి. ఈరోజు అన్నీ బాగానే స్కూల్స్ అన్నీ చాలా బాగున్నాయి. చదువు ఉంటేనే మనం ఎక్కడైనా వెళ్ళాలి, పని చేయాలన్నా చేయాలన్నా, విదేశాలకు వెళ్ళి ఎదగాలన్నా కూడా. ఎందుకంటే ఎవరైనా సరే నేను జీవితాంతం నేను ఇలాగే ఉండిపోతాను అనుకోవడం కూడా తప్పు. సో అందరూ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. మళ్ళీ ఈశ్వరు ఈరోజు చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ అవకాశం దొరికి సతీష్ గారికి, రాము గారికి మళ్ళీ ధన్యవాదాలు. మొత్తం అన్ని భాషలు కలిపితే దగ్గర ఒక 750 దాటేసాను. దాంట్లో 100 సినిమాలు తెలుగులో హీరోగా, 50 సినిమాలు తమిళ్లో, 25 సినిమాలు కన్నడ భాషలో చేశాను. మిగతానే క్యారెక్టర్ రోల్స్ అంటే ఫాదర్ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్, ప్లస్ దేవుడి పాత్రలు అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి, రాముడు, తర్వాత సత్యనారాయణ స్వామి, ఇలాంటివన్నీ కలిపితే మొత్తం కలిపి 750 దాటేసాను. ఇది 46th ఇయర్. మంచి గుర్తింపులు తీసుకొచ్చిన సినిమా అంటే ఇప్పుడు యాక్షన్ సినిమాలు తీసుకుంటే చాలా ఉన్నాయండి. అలాగే ఫ్యామిలీ చాలా. నాకు బాగా కష్టపడింది, ఇష్టపడింది అన్నమయ్య సినిమా, వెంకటేశ్వర స్వామి పాత్ర. ఎందుకంటే నాకు ఆ పాత్ర రావడం నిజంగా భగవంతుడు అదృష్టం. ఎందుకంటే రామారావు గారుతో పాటు అది ఆ దేవుడి పాత్రలు వేసే ఆర్టిస్టు అక్కడితో చాలామంది అయిపోయింది. ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి నాకు అది రావడం, ముందు నేను కొంచెం సంకోచించాను, భయపడ్డాను ఎందుకు మనం చేయాలని. నాకు కొన్ని నైట్లో కొన్ని కళలు రావడం, దేవుడిది అది కొన్ని రావడంతో అది ఒప్పుకున్నాను. అది చాలా నిష్టగా 8 నెలలు చాలా నిష్టగా
నేల మీద పడుకొని కాలుకి చప్పులు వేయకుండా ప్యూర్ వెజిటేరియన్గా ఉండి చేశారు. రోజుకి ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు మేకప్ అన్నపూర్ణ స్టూడియోలో. చాలా 8 నెలలు చాలా కష్టపడ్డానంటే కష్టం చెప్పను, అది ఒక డిసిప్లిన్గా చేశాను. ఇష్టపడి చేశాను. అదే కష్టం చెప్పను, ఇష్టపడి కొన్ని రూల్స్ ప్రకారం, అంటే నార్మల్ లైఫ్ లాగా కాకుండా మిగిలిన వాళ్ళలాగా ఎంజాయ్ చేయకుండా సెపరేట్గా ఒక రూమ్లో ఫ్యామిలీకి దూరంగా అన్నీ అలా చేశాను. అంటే నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలే, కాకపోతే నాకు పెద్ద మంత్రాలు ఇవన్నీ ఏం తెలియదు. కానీ వ్యక్తిగతంగా నేను ఆ స్వామి వేషం వచ్చింది, మనం ఏదో చేయాలని చెప్పి రామారావు గారు ఏమేమో చేశారు అది మాకు తెలియదు. వాటిలో మేబీ ఒక 10% చేశారు. ఎటువంటి ఇబ్బంది రాలా. చలికాలంలో, అందులో హైదరాబాద్ చలికాలం అంటే చాలా చలిగా ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంతా విపరీతంగా ఉంటుంది చలి. ఇప్పుడు లేదు, అప్పుడు భయంకరంగా ఉంటుంది. ఆ టైంలో కూడా చల్లనీళ్ళు పోసుకొని డైలీ తలస్నానం చేసుకొని దేవుడు రూమ్కి వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళాను. చక్కగా నాకు షూటింగ్ జరిగింది. చాలా మంచి పేరు. ఎంత మంచి పేరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ శర్మ గారు అప్పుడు ఆ సినిమా చూడాలని చెప్పి ప్రింట్ని పంపిస్తే వెంకటేశ్వర స్వామికి ఎవరు యాక్ట్ చేస్తారో ఆయన రమ్మని చెప్పని చెప్పి ఇలా మేము పక్కనే కూర్చొని రాష్ట్రపతి భవన్లో దొరసామరాజు గారు ప్రొడ్యూసర్తో సినిమా చూసాం. సినిమా చూసే ముందు ఆయనతో టిఫిన్ చేసాను. సినిమా చూసి వెళ్ళాలి మనం. కొందరికి ఏమవుతుందంటే అందరికీ ఒకే టైంలో ఇవన్నీ జరగదండి. ఒక్కొక్క వయసు వచ్చినప్పుడు జరుగుతాయి. సో అది ఎందుకు అంటే దానికి మీరు కూడా మారుమూల ప్రాంతం రావడానికి శివుడాజ్ఞ అనుకోండి అంతే. షూటింగ్ స్పాట్ ఏం కాదు. ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇదే అన్న లాక్కొని వచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడికి అంటే అందులో ఈ రోజు కూడా ఏంటంటే రావాలనుకుంటే మరి ఎన్నో నాకు ఈరోజు పనులు ఉన్నాయి. చెన్నైలో ఈరోజు చాలా పెద్ద ఒక పెళ్లి ఉంది. అటెందుకు వెళ్ళకుండా ఇక్కడికి నేను ఎందుకంటే ఈరోజు ముహూర్తం ప్లస్ ఇదంతా ఉంది కాబట్టి ఈరోజు ఏం జరిగినా పర్లేదు మనం వెళ్ళాలి చేయాలని చెప్పి. అంటే మా సతీష్ కరాటే మాస్టర్ అయినా చాలా సీనియర్ కరాటే మాస్టర్ వైజాగ్లో. సో అంగరాము గారు నాకు ఐటీసీలో ఉండేవారు. ఇట్లా వెళ్ళాలి బ్రదర్ కొంచెం ఏర్పాటు చేయాలి, నేను చూసుకుంటాను చెప్పి పాపం టికెట్స్ కార్ ఇది మొత్తం ఆయనే. ఎందుకంటే నాకు ఇక్కడ రూట్లు గిట్లు తెలియదు నాకు. సో ఎందుకంటే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, సేమ్ టైం తీసుకెళ్ళాలి కదా, జాగ్రత్తగా తీసుకెళ్ళాలంటే నేను తీసుకెళ్తాను మీరు రండి అని చెప్పి పాపం ఆయనే మొత్తం అరేంజ్ చేసి ఆయనకి ధన్యవాదాలు. రామగారికి ధన్యవాదాలు. నేను మామూలుగా విశాఖపట్నంకి వీళ్ళ టోర్నమెంట్కి అంతా సంవత్సరంలో 5-6 సార్లు వస్తుంటారు. కరాటే టోర్నమెంట్ అంటే స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్. సో ఆ విధంగా మాకు రిలేషన్స్. ఇది కాకపోయినా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం ఇది. సో ఇది చెప్పగానే నేను ఆయన కూడా ఈరోజు పనులు మండే అయినప్పుడు ఆయన పనులన్నీ మానేసి ఈరోజు ఈ ప్రోగ్రాం కోసం ఆయన కేటాయించారు. ధన్యవాదాలు. ఏదేమైనా మా ఉద్దేశం ఒకటే అండి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. కష్టాలు జీవితంలో అందరికీ వస్తాయి, అది తప్పదు, పెద్ద చిన్న అంటే ఏమీ లేదు. కానీ ఆ కష్టాల సమయంలో ఏంటంటే మనం దేవుడు ఆశీర్వాదంతో దాన్ని తట్టుకొని మనం ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోయి, చాలామంది సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎలా అయిపోయిందంటే వాళ్ళకి ఏదైనా వస్తే వెంటనే తాగుడు, డ్రగ్స్, దీనికి అలవాటు అయిపోతున్నారు. అది పరిష్కారం కాదు కదా. ఫ్యామిలీ ఉన్నప్పుడు ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల భవిష్యత్తుని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. కష్టం దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే దాంట్లో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఊరికే ఎందుకు దేవుడిని తిట్టుకుంటారు, ఏంటి ఇలా మళ్ళీ ఇట్లా చేస్తారు. అది ఆ టైంలో మీకు ఏంటంటే చాలా విషయాలు నేర్చుకుంటాం. జీవితంలో నాకు కూడా ఏంటంటే చాలా కష్టాలు వచ్చింది. అంటే ఆ కష్టాల టైంలోనే చాలా విషయాలు, ప్రపంచం ఏంటి, మనుషులు ఏంటి, జీవితం ఏంటి, ఇవన్నీ నాకు పక్కనే దేవుడు సపోర్ట్. ఆ దేవుడు ఉంది అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే దేవుడు నమ్మకం కొందరికి ఉంటుంది, కొందరికి లేదు. ఒక శక్తి ఉంది, దానికి వేరే వేరే పేరు ఉంది, శక్తి ఉంది. అది మన నమ్మకాన్ని బట్టి మనం ఆ దేవుడిని మనం పూజిస్తూ మనం దాన్ని నమ్ముకొని, ఇంగ్లీష్లో ఫెయిత్ అంటారు కదా, సో ఆ ఫెయిత్ ఉండాలి, లైఫ్లో ఫెయిత్ ఉండాలి. అంతేగాని ఇలాంటి అలవాట్లకి వెళ్ళిపోయి ఏదో చేస్తే ఆ కష్టం దూరం అవుతుంది, అవ్వదుగా. కష్టం అక్కడే ఉంటుంది. సమయం అంటే జీవితంలో, జాతకంలో ఇవన్నీ తిరిగేటప్పుడు, ఈ ప్లానెట్స్, గ్రహాలు తిరిగేటప్పుడు ఏదో ఆ టైంలో తట్టుకొని మనం నిలబడాలి. ఫ్యామిలీని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. రోగం రావచ్చు, కోర్టు, చాలా ఉన్నాయి. సో ఏంటంటే ఇలాంటి దీంట్లో ఒక నమ్మకం రావాలి జనాలకి. ఇక్కడ వచ్చి దేవుడిని ప్రార్థన చేసుకొని అందరికీ కష్టం దూరం అయిపోవాలి, తట్టుకోవాలి. ముందు ఆ తట్టుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలి.
మానసికంగా చాలామంది ఏంటంటే కష్టాలతో బాధపడతారు. మానసిక సమయంలోనే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే ఇలాంటి అలవాట్లు చేసుకుంటారు. అలా కాకుండా సమయాన్ని తట్టుకునే శక్తి ఇచ్చి ధైర్యం ఇచ్చి భగవంతుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక మనుషుల రూపంలో వచ్చి సాయం చేస్తాడు. అదని కొంచెం అర్థం చేసుకోవాలి జనాలు. సార్ పేరు ఏం పేరండి? సతీష్ కుమార్. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆయనకి సినిమా మేకింగ్లో తెలియదు, అప్పుడు చెప్పడం జరిగింది. దాంతో ఇంకా అయిపోయింది. దాని తర్వాత ఇలా గుడి ఉందండి, మీరు ఇట్లా వస్తే దగ్గర ఉంటుంది, రావాలి అది ఇది అన్నారు. సరే అది ఎప్పుడు కుదురుతుందో అప్పుడే చూద్దాం అని చెప్పి ఇంకా నేను మర్చిపోయాను. మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఇప్పుడు వీడియో ఒకటి పెడుతున్నానండి, వీడియో కొంచెం చూడండి, నా కోసం చూడండి అన్నారు. వీడియో చూసాను. వీడియో చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. అసలు లోపల ఉన్న లింగాలు కానీ ఆ కలెక్షన్స్ కానీ తర్వాత అన్నీ ఎందుకో నాకు కొంచెం అట్రాక్ట్ అయింది. అప్పుడు ఆయన ఇట్లా హాస్పిటల్ది ఈ విషయం ఇది ఉందండి, అది మీరు రావాలి, మీరు చేయాలి, డేట్ ఏమిటంటే డేట్ అన్నారు. డేట్ ఖాళీ ఉందా లేదో చూడాలి కదా అని చెప్తే ఈరోజు అంటే షూటింగ్ లేదు కానీ వేరే చెన్నైలో వేరే ప్రోగ్రామ్ ఉంది. సరే అది క్యాన్సిల్ చేసి ఈరోజు మెయిన్ వచ్చింది దీనికోసమే, దాంతోపాటు వేరే చూసాం. సరే ఇంత మంచి అదే శివుడు లింగాలు కలెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే ఇంతవరకు మరి పబ్లిసిటీ సరిగా రాలా దీనికి. ఎందుకంటే ఇలాంటివన్నీ చాలా రేర్గా ఉంటాయి, అందరికీ ఇలాంటివి దొరకవు. సో ఇది మనం ఖచ్చితంగా ఒకసారి చూడాలి. చూసిన తర్వాత దీనికి మనం ప్రమోషన్, దీనికి తర్వాత దీనికి ఇంపార్టెన్స్ ప్లస్ ఆయన మెయిన్ ఆయన ఒక సిన్సియారిటీ, భక్తి నాకు బాగా నచ్చింది. నాకు అంటే ఫెయిత్, ముఖ్యంగా నమ్మకం ఇవన్నీ. సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అక్కడ గుడికి వెళ్ళి అది చూడలేదు, నేను చూడాలి అది. బట్ వీడియోలో చూసిన దీంట్లో నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా అంటే ఇన్ని ఉన్నాయా, ఇంత కలెక్షన్ ఉందా, ఇది ఉందా అని. సో శివుడు భక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళు ఇక్కడికి రావాలి, దర్శించాలి అండ్ ఇక్కడ ఉన్న ఆశీర్వాదాలు తీసుకొని అందరూ బాగుండాలని మా కోరిక. అంతే. మనకి ఏంటంటే ఇప్పుడు ఇంకా ఏంటంటే చూస్తుంటే మీరు పేపర్లు వాటిలో చూస్తుంటే ఎక్కడో అంటే బిల్డింగ్ కట్టేటప్పుడు అంతా తువ్వేటప్పుడు అంతా కొన్ని విగ్రహాలు ఎన్నో సంవత్సరాల ముందు విగ్రహాలు దొరుకుతున్నాయి, బయటపడుతున్నాయి. ఈ చరిత్ర అనేది ఎంత దూరం పోతుంది, ఇంకా చరిత్రలో ఇంక ఏమేమి ఉన్నాయి. మనం అనుకుంటున్నాం చరిత్ర ఇంతే, ఇది ఇది అని, కానీ అసలు ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కటి వస్తున్నాయి. సో చరిత్రని అయిపోయిందని కాకుండా ఇంకా కొనసాగుతుందని చెప్పి మనం చెప్పాలి. సో ఇలాంటి విషయాలు వస్తే మనకి ఏం లేదు, మనం రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలి, ఇదే అంటే లోక శాంతి ఉండాలి. ఎక్కడ చూసినా భారతదేశం పక్కన చూస్తే మీకు యుద్ధాలు జరుగుతున్నాయి. మొత్తం మనమే చాలా సేఫ్గా ఉన్నది, మన వాళ్ళకి తెలియదు. మీకు ఉక్రెయిన్, ఇజ్రాయెల్, అక్కడ ఇక్కడ చూస్తే ఒక రోజుకి 20-30 వేలు చనిపోతున్నారు, ఒక రోజుకి, నెలకు కాదు రోజుకి. అట్లా చూసుకుంటే మనం ఎంతో సేఫ్గా ఉన్నాం. అంటే దీనికి కారణం ఏంటంటే ఇక్కడ శక్తి, ఈ భూమి మీద ఉన్న శక్తి, మన కంటికి కనపడిన ఒక శక్తి కాపాడుతుంది. అది ప్రజలకు చాలామంది తెలియదు, వాళ్ళు ఏదో నిర్లక్ష్యంగా ఉన్నారు. దీన్ని మనం ఏంటంటే మనం కాపాడాలి. దీన్ని మనం ఏంటంటే ఇప్పుడు హిందూగా నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు గుడిని వచ్చేటప్పటికి మనం ఏంటంటే మనకి ఎప్పుడైతే భగవంతుడికి ఇలాంటివన్నీ మనకి చూపిస్తున్నారో వాటిని మనం జాగ్రత్తగా చూసుకొని ఆ పూజలు కానీ దాన్ని శ్రమగా చేసుకోవడం ఏం చేసుకుంటే అందరూ బాగుంటారు. అందరూ ఆ ఉద్దేశంతోనే నేను వచ్చాను తప్ప వేరే ఇదేం కాదు. సో మాలాంటి సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తే ఏమవుతుందో ఆటోమేటిక్గా న్యూస్ కొంచెం బయటికి వెళ్తుంది. అంటే మేము కూడా బయటికి వెళ్ళిపోయి చెప్తాం. సో వీళ్ళు చాలామంది భక్తులు ఉంటారు, పెద్ద పెద్ద శివభక్తులు ఉంటారు. నా ఉద్దేశం అదే, ఇప్పుడు నేను చూసిన తర్వాత వెళ్ళిపోయి నేను మా సర్కిల్లో ఉంటున్న శివభక్తులు ఉంటారు, సో వాళ్ళకి చెప్తాం, ఈ ఫొటోస్ వీడియోస్ వాళ్ళకి పంపుతాం. సో మెల్లిగా గుడి కూడా కొంచెం తాగుతాం. అదే మాదిరిగా ఆయన ఇలా ఆసుపత్రి గురించి ఆయన చెప్పారు. సో సరే, ఆయన ఉద్దేశాలు మంచి ఉద్దేశాలు. సో ఆయన చెప్పినట్టు ఒక్కొక్కటి అంటే ఆటోమేటిక్గా శివుడు ఆజ్ఞ ఉంటే అవన్నీ వస్తాయి. సో అది దీంతో ఈరోజు సరి శంకుస్థాపన దీనికి రావడం, ఆ గుడి చూడడం, ఆయన కూడా కలిసి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఒక్కసారి నమస్కారం పెట్టి దీని గురించి నేను ఇంకా బయటికి వెళ్ళిపోయి కొంచెం చేయాలి. దీనికి
మ్యాక్సిమం సపోర్ట్ ఎంతవరకు చేయడానికి అవుతుందో మా సైడ్లో మేము చేస్తాం. ఎందుకంటే ఇది ఒక విశేషమైన నా దృష్టిలో, ఎందుకంటే నేను తమిళనాడు, కేరళ, కర్ణాటక, అటు నార్త్ ఇండియా ఇవన్నీ తిరుగుతున్నాం, చాలా ప్లేసెస్ అన్ని వెళ్తున్నాం, చాలా శివాలయం, చాలా నార్త్ ఇండియాలో ఉంటున్న శివాలయం అన్నిటికీ వెళ్తున్నాం, అన్నీ తిరుగుతున్నాం. ఇది ఒక చాలా వెరైటీగా నాకు అనిపించింది. నాకు వీడియో చూసేటప్పుడు అనిపించింది, ఖచ్చితంగా దీనికి వెళ్ళాలి, మనం చూడాలి, ఇది చూసి దీని గురించి మనం 10 మందికి చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి చూడడం కూడా చాలా మందికి అదృష్టం ఉంటేనే ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి దీని గురించి పెద్దగా తెలియదు, ఏముంది ఇది మన ఊర్లో కదా ఇది ఉందని. కానీ చాలామంది బయట ఊరు వాళ్ళకి ఇవన్నీ ఏంటంటే చాలా పెద్ద అదృష్టం. విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఏంటంటే కొందరు శివభక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలిసిందంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని శివుడు ఆశీర్వాదం తీసుకుని అందరూ బాగుండాలండి. ఏదో నేను ఒక్కడే బాగుండాలని కాదు, అందరూ ఆర్థిక పరిస్థితుల్లో అన్ని విషయాల్లో వాళ్ళు ఆనందంగా ఉండాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, ఐశ్వర్య అన్నీ ఉండాలని నా కోరిక. అంటే అందుకే వచ్చానండి. దానికి అవసరమైతే మనం చంపడానికి వస్తే మేము వాళ్ళు చంపేస్తాం, అంటే అది ఉంది. కానీ అది మేము యూజ్ చేయము, అది యూజ్ చేయకుండా ఉండడానికి కూడా మాకు చాలా నేర్పించారు. అవసరం వస్తే యూజ్ చేయాలి, అవసరం ఉంటే అది యూజ్ చేయకుండా దాని నుంచి తప్పించుకోవడానికి కూడా మాకు నేర్పించారు. సో మా బుద్ధిజం బుద్ధిజం ట్రైనింగ్ అంతా మాకు ఉంది, చిన్నప్పటి నుంచి నాకు ఉంది అది. సో మేము అట్లా పెరిగిన మనిషి. నాకు సినిమా కోసం నేను నేర్చుకోలేదండి, సొంతంగా అంటే ఇంట్లో నాకు 11 years ఉన్నప్పుడు నేను స్టార్ట్. ఇది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది 50 years. ఇది సినిమాకి పనికి వచ్చింది. చిన్నప్పుడు మామూలుగా ఎట్లా పిల్లలు క్రికెట్ ఇవన్నీ నేర్చుకుంటారో అట్లా నేను నేర్చుకున్నాను. సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పుడు అప్పటికే బ్లాక్ బెల్ట్ నేను. అది సినిమాకి బాగా యూజ్ అయింది. అది సినిమా యూజ్ అవడం కాదు, మన నిజ జీవితంలో చాలా అంటే లైఫ్లో కొన్ని విషయాలకి అది నన్ను కాపాడింది. కోపం, ఈ ప్రతీకారం తీసుకోవడం అవన్నీ కాకుండా ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, మా మాస్టర్స్ వాళ్ళకి నిజంగా నేను పాదాభివందనం చేస్తున్నాను. లైఫ్ అంటే ఏమిటి, లైఫ్ మీద తీసుకెళ్ళాలి, ఎలా తట్టుకోవాలి మనం, అవన్నీ నాకు దాంట్లోనే వచ్చింది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా, మా కరాటే స్కూల్స్కి వెళ్ళినా మెయిన్గా నేను ఇలాంటి మెసేజ్లు ఇస్తుంటాను. ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం. ఈ ప్రపంచంలో మనం ఉన్నామంటే మన తల్లిదండ్రుల వల్లనే ఉన్నాం. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని మనం గౌరవించాలి, ప్రేమించాలి. మనం ఎవరెవరు కాలు పట్టుకుంటున్నాం, తల్లిదండ్రుల కాలు డైలీ ముట్టుకుంటే ఆశీర్వాదం వస్తుంది. గుడికి వెళ్ళి అక్కడ మనం తల కింద పెడితే రాదు. ముందు తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుంటే అంటే ఆశీర్వాదం తీసుకుంటే ఆటోమేటిక్గా దేవుడు అక్కడ ఇస్తాడు మనకి. ఇది ముందు తెలుసుకోవాలి. తల్లిదండ్రుల్ని అవమానించడం, తల్లిదండ్రులను తిట్టడం, వాళ్ళు ఎంతో కష్టపడి పెంచారు, అవన్నీ ఈరోజు మర్చిపోయి మనం చేయడం చాలా తప్పు. అది తర్వాత తల్లిదండ్రులు ఉన్నప్పుడు తెలియదు, పోయిన తర్వాత తెలుస్తుంది. తర్వాత ఇంకేంటి లైఫ్లో వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో తల్లిదండ్రులు అవుతారు కదా, అప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళకి అలా ట్రీట్మెంట్ చేసినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటుంది. దానివల్లనే ఈ అంత కర్మ, పాపం, శాపాలు ఇవన్నీ. అంటే మన హిందూ సనాతన ధర్మం గురించి నేను కొంచెం చెప్తున్నాను. ఏంటంటే ఇవన్నీ మనకి నమ్మకం ఉంది. వెస్టర్న్ కంట్రీస్లో అవన్నీ లేవు, మనకేంటంటే ఉన్నాయి. గౌరవించడం, గురువుల్ని గౌరవించడం, పాటలు నేర్పించిన గురువులు, విద్య నేర్పించిన గురువులు, వీళ్ళు ముగ్గురు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురే జీవితంలో మనం ఎదుగుతున్నామంటే అంటే మనస్ఫూర్తిగా సంతోషపడేది వీళ్ళు ముగ్గురే. వీళ్ళు 97 మంది ఏంటంటే ఇదేంటి వీడు ఇంత స్పీడ్గా ఎదుగుతున్నాడు, ఇదేంటి మనల్ని ఓవర్టేక్ చేసి వెళ్తున్నాడు అని ఫీలింగ్ ఉంటుంది, కొంచెమైనా ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా అంటే ఇంకా పైకి రావాలి, ఇంకా బాగా ఎదగాలి అని చెప్పి ఆ గురువు కూడా ఎలాంటి ఉన్నారంటే రిటైర్ అయిపోయి ఇప్పుడు స్కూల్లో గురువు ఉన్నాడండి. మేము కాలేజీకి వచ్చేటప్పుడు వాళ్ళు రిటైర్ అయిపోతాం. రిటైర్ అయినప్పుడు కూడా మేమంతా ఒక జీవితంలో ఇలా వస్తున్నాం అంటే మనసులో చాలా ఆనందపడి, చూడు నేను నేర్పించిన కుర్రాడు ఈరోజు ఏ స్థాయికి ఎదిగి అని చెప్పి ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. అలాంటి వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ లైఫ్లో మన తల్లిదండ్రులు, గురువులు మటుకు మర్చిపోకూడదు. ఏ కార్యం వెళ్ళిన ముందు నేనైతే మా తల్లిదండ్రుల మనసులో అనుకొని, మా గురువుల్ని మనసులో అనుకొని తర్వాత నేను దేవుడి ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పేసి వెళ్తున్నాను. ఈరోజు నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు ఎవ్వరూ సపోర్ట్ లేదు, నాకు అంటే రిలేషన్స్ లేదు, ఏమీ లేదు. కానీ ఈరోజు ఇంత సాధన సాధించానంటే అది దీని ఆ విధంగా చాలామంది ఏంటంటే ఏమనుకుంటున్నారంటే మనకి సపోర్ట్ లేకుండా మనం చేయలేము, మనకి బ్యాకింగ్ లేకుండా చేయలేము. ఈ బ్యాకింగ్ అనేది టెంపరీ, గోడ అనేది టెంపరీ, ఆ గోడ తర్వాత పడిపోతాయి.
సో మనకంటే ఏంటంటే మనం తయారు చేసుకోవాలంటే ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుంటే కొన్ని శక్తి, కొన్ని ఆశీర్వాదాలు చాలా పవర్ఫుల్. గురువు ఆశీర్వాదాలు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, భగవంతుడి ఆశీర్వాదాలు చాలా పవర్ఫుల్. మనకు తెలియకుండానే అది మన కొన్ని ఆపదల నుంచి అది కాపాడతాయి. మనకు తెలియకుండానే కాపాడతాయి. తర్వాత మంచి చెడు రెండు ఉన్నాయి కాబట్టి కొన్ని బ్యాడ్ లక్ జరుగుతున్నప్పుడు అది ఎంత గుణపాఠం, అది నేర్చుకోవడం. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు. అదే మాదిరిగా జీవితంలో ఎప్పుడు చెప్తాను, అవతల వాడిని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఓవర్ ఎస్టిమేట్ చేయకూడదు. న్యూట్రల్లో చూడు. నేనే గొప్ప అని చెప్పి అనుకుంటే నీకు ఓటమి. నిన్ను అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. నీ దగ్గర కూడా ఉంది విషయం, బట్ ఓవర్ ఎస్టిమేట్ అయిపోయి నువ్వు క్రాస్ చేయకూడదు. బ్యాలెన్సింగ్గా నువ్వు వెళ్ళాలి లైఫ్లో. ఇలాంటివన్నీ మాకు దేవుడి దయ వల్ల ఈ లైఫ్లో తెలిసింది కాబట్టి మేము చెప్తాం. ఇష్టం ఉంటే వింటారు, కష్టం ఉంటే మానేస్తారు. మనం ఏం చేస్తాం, మన దీంట్లో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వస్తుంది కదా, అట్లా మేము కూడా షేర్, సబ్స్క్రైబ్, లైక్ వద్దంటే మానేయండి. మాకు ఉన్నది అందరూ బాగుండాలని మా కోరిక. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంతో పాటు భారతీయ సాంప్రదాయం ఇది బయట ఊర్లో లేవు. సో ఆ విధంగా అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలని రావడం. అందరూ నేను ఈరోజు ఈ స్థాయికి నేను ఎదిగానంటే అభిమానుల వల్లనే. సో ఆ అభిమానులు నేను ఎప్పుడు మర్చిపోను. దీంట్లో హిందూ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, అందరూ బాగుండాలి. నేను హిందువే, నేను గుడికి వెళ్తున్నాను, మసీదుకి వెళ్తాను, చర్చికి వెళ్తాను. నార్త్ ఇండియాకి వెళ్తే పార్సీ, బుద్ధిస్ట్ అన్నీ వెళ్తాను. ఎందుకంటే అక్కడ పాజిటివ్ పవర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏంటంటే ఆ ప్లేస్లో అక్కడ అంటే వాళ్ళ దీని ప్రకారం ఎవరైతే పంతులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కడిగేసి మంత్రాలు చెప్పి దీపం పెట్టి ఏదో పెట్టి చూస్తారు కదా, అక్కడ ఒక పాజిటివ్ పవర్ ఉంటుంది. సో ఆ పాజిటివ్ పవర్కి మనం తీసుకోవడం తప్పేం లేదు. మన మనస్సు బాగుండాలి. మన మనసు అక్కడ వచ్చి కురుకుడుగా ఉండకూడదు. మన మంచి మనసుతో వెళ్ళి మనం ఆశీర్వదించని చెప్తే ఖచ్చితంగా ఆ పవర్ వస్తుంది. ఎందుకు రాదు? వస్తాయి. సో అది నా నమ్మకం. ప్రాంతంకి వచ్చారు, శివాలయం ఓపెనింగ్ ఎట్లా సేవ అవుతుందో, ఎలా మంది వాటి సాక్షి. ఈరోజు ఇక్కడ చిక్కుడుపాలెం ఏంటంటే మీ అందరికీ తెలుసు, లోకల్ వాళ్ళకి ఇక్కడ శివాలయం ఒకటి ఉంది. నేను ఒక 2-3 నెలల ముందు ఆయన సీతారాం శాస్త్రి గారు నాకు ఫోన్ చేసి ఆ గుడి గురించి మామూలుగా ఫోన్లో చెప్పారు. నేను ఇది రొటీన్గా అందరూ చెప్తున్నట్టే నేను విన్నాను. తర్వాత ఆయన వేరే కొన్ని విషయాలు చెప్పడంతో సరే సార్ నేను వైజాగ్ వచ్చినప్పుడు నేను వస్తాను అని చెప్పాను. తర్వాత నాకు వీడియో ఒకటి నాకు పెట్టారు. వీడియో పెట్టిన తర్వాత నా అభిప్రాయం అంతా టోటల్గా మారిపోయింది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్, వెరైటీ కలెక్షన్స్ శివుడిది. అది విడివిడిగా ఒక్కొక్క ఊరిలో ఉండొచ్చు, కానీ కలిపి ఒకే చోట కనిపించడం అన్నది నిజంగా అది చాలా పెద్ద ఒక భాగ్యం. అది లోకల్ వాళ్ళకి ఆ భాగ్యం వాళ్ళకి ఏంటో అంత తెలియదు. కానీ మాలాంటి వాళ్ళకి ఏంటంటే అన్నీ అంటే లింగాల గురించి ఆయన పాపం రీసెర్చ్ చేసి ఒంటరిగా ఒక మనిషి చేసినట్టు నిజంగా చాలా గొప్ప విషయం. నిజంగా శివుడు ఆశీర్వాదం ఆయనకు ఉంది. ఎందుకంటే ఎంతోమంది దగ్గర డబ్బు ఉంది, ఎంతోమంది దగ్గర పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఇలాంటి ఒక రేర్ కలెక్షన్ ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు మెయిన్గా అందరూ ఏంటంటే ఒక లింగం, పూజ, ఇది అలా కాదు. ఇది లింగాల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్, కథలు అన్నీ ఉంది. సో మెయిన్గా ఈరోజు వచ్చింది దానికోసమే. నాకు ఈ అరేంజ్మెంట్స్ అంతా మా కరాటే మాస్టర్ సతీష్, సీనియర్ కరాటే మాస్టర్ విశాఖపట్నంలో, ఆయన అంగరామ గారు మాకు మంచి. వైజాగ్కి వస్తే ఏదైనా కరాటే టోర్నమెంట్స్ అంటే వీళ్ళే అక్కడ చేసేది. సో నాకు ఊరు తెలీదు, అవి తెలియదు అంటే లేదండి మా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను అన్ని అరేంజ్మెంట్ చేస్తానని చెప్పేసి వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసారు. సో వచ్చాను. అండ్ ఈరోజు కూడా ఏంటంటే ఆయన సీతారాం శాస్త్రి గారు ఒక చిన్న హాస్పిటల్ అంటే దానికి శంకుస్థాపన ఈరోజు నా చేతుల మీద చేశారు. ఆయనకి మరి చాలా నిజంగా గట్స్కి మెచ్చుకోవాలి. మంచి మనసు ఆయనకి. మీ చేతులతో కాల్ చెప్పి ఈరోజు అక్కడ చేయడం జరిగిందనమాట. అలాగే ఈరోజు ఏంటంటే ఇక్కడ మా అభిమానులు చాలామంది కరాటే అభిమానులు కలవడం, ప్లస్ నా స్కూల్ క్లాస్ ఫ్రెండ్ వాళ్ళు తెలియకుండా వాళ్ళ రిలేషన్ ఇంటికి కూడా నేను రావడం కలవడం. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ ఇప్పుడు వైజాగ్కి వెళ్ళి కొంచెం ఒక 2-3 ప్రోగ్రామ్స్ చూసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. గతంలో మీరు పొలిటికల్ అవేర్నెస్ గురించి మాట్లాడారు. పొలిటికల్ పార్టీస్ నుంచి ఏ పార్టీకి మద్దతు ఉందా, లేదంటే అసలు మీ
గతంలో ఒక కామెంట్ కూడా చేశారు. సార్ ఇప్పుడు రోజు రోజుకి పార్టీ వాళ్ళ అభిప్రాయాలు మారిపోతున్నాయి సార్. ఒకప్పుడు ఏంటంటే ఒక స్టేట్మెంట్ చెప్తే దానికి ఫిక్స్ అయిపోయేవారు. ఈరోజు ఒక స్టేట్మెంట్ చెప్తే వెంటనే సాయంత్రం ఏంటంటే ప్రజల అభిప్రాయం తెలుస్తుంది, వెంటనే మరుసటి రోజు లేకపోతే దాని మరుసటి రోజు మళ్ళీ ఇంకొకటి వస్తుంది. సో కాంపిటీషన్ ఇప్పుడు పార్టీస్లో ఎస్పెషల్లీ ఆంధ్ర పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఈరోజు కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, జనతా జేఎస్పీ ఉంది, బీజేపీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ ఉంది. 5 పార్టీస్ స్ట్రాంగ్ పార్టీస్ ఉందండి. ఇంకా నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, బీఎస్పీ ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే ఈరోజు ఏపీ స్టేటే కాదండి, ఓవరాల్ భారతదేశంలో ఏంటంటే ఈరోజు క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉందండి. నార్త్లో భయంకరమైన ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, సౌత్లో ఉంది, ఈస్ట్లో ఉంది, వెస్ట్లో ఉంది. ప్లస్ కమ్యూనిటీ ఫీలింగ్. కమ్యూనిటీ అంటే నేను చెప్పేది ఏంటంటే హిందూ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ ఫీలింగ్ వచ్చేసింది. సో ఈ పార్టీ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఈ కమ్యూనిటీగా ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అనుకుందాం. బీజేపీ ఏంటంటే హిందూ పార్టీ, అది హిందూ వాళ్ళకి ముందు ఇస్తున్నారు, దాని తర్వాత ముస్లిం, క్రిస్టియన్ వాళ్ళకి. కాంగ్రెస్ ఫస్ట్ ముస్లిమ్స్కి ఇస్తున్నారు, లేకపోతే క్రిస్టియన్స్కి ఇస్తున్నారు. అలాగే వచ్చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీది ఫస్ట్ వచ్చి క్రిస్టియన్స్కి ఇది ఇస్తున్నారు. అట్లా ఒక ఫీలింగ్ ఉంది. అలా కాదు, మేము అలాంటి వాళ్ళు కాదంటే ప్రూవ్ చేయాలి. మీ స్టేట్మెంట్లో, మీ ఎజెండాలో వాటి ఇట్లా చెప్పాలి. అది ఎవరు చెప్పట్లేదు. సెక్యులరిజం అంటున్నారు, కానీ సెక్యులరిజం ఎక్కడ ఉంది? ఏ పార్టీలో ఉంది? ఏ పార్టీలో లేదు. ఎందుకంటే ఏ పార్టీకి అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇది. ఇప్పుడు కంటిన్యూస్గా స్ట్రాంగ్గా మీకు చెప్పాలంటే మన ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ అండి, 5 టర్మ్స్ సీఎం అండి. 5 టర్మ్స్ సీఎం అంటే చాలా తమాష మాటేం కాదు అది. అంటే అన్ని కులాలు, అన్ని మతాలని, రిచ్ పువర్ అందరినీ ఆయన బ్యాలెన్స్ చేసుకొని ఆయన వెళ్తున్నాడు. డెవలప్మెంట్ ఉంది, అన్నీ ఉంది. నేను ఎక్కడ భారతదేశంలో నేను జ్యోతి బాసు తర్వాత నేను అంత లాంగ్ టర్మ్ సీఎం చూసింది ఆయనే. ఎందుకంటే నేను ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈరోజు ఇక్కడ ఆంధ్ర పాలిటిక్సే మనం తీసుకున్నామండి. ఆంధ్ర పాలిటిక్స్లో ఇప్పుడు నేను చెప్పింది ఒకటి వెరీ ఇది ఉంది. అండ్ కాంబినేషన్స్లో ఇప్పుడు మొన్న తెలుగుదేశం, జేఎస్పీ అండ్ బీజేపీ జాయిన్ అయ్యారండి. ఈ 3 ట్రయాంగిల్ కాంబినేషన్లో ప్లస్ ఉంది, మైనస్ కూడా ఉంది. అది రేపు మేబీ పోలింగ్కి ముందు తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని హిందూ ముస్లిమ్స్ హ్యాపీగా ఉన్నారు, కొన్ని ముస్లిం క్రిస్టియన్స్ హ్యాపీగా ఉన్నారు, కొందరు హ్యాపీగా లేరు. సో ఇది డెఫినెట్లీ డివైడ్ అవుతున్న ఒక పరిస్థితి వస్తుంది. ఎట్లా దాన్ని డివైడ్ అవ్వకుండా అందరికీ న్యాయం మేము చేస్తాం, అన్ని మతాలు, అన్ని కులాలకి మేము చేస్తాం అనేది ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు అండి, అపోజిషన్ పర్సన్ని అటాక్ చేయడం దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక కాన్సెప్ట్ ఉండాలండి. అదే కాకుండా ముందు పదవికి రావాలి, ముందు పవర్కి రావాలి, ఏదో చేసి ఏదో చేయాలన్నప్పుడు అది టెంపరీ, పర్మనెంట్ ఉండదు. మీ ఫోకస్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. ప్లస్ మెయిన్ ఇప్పుడు ప్రజలు అన్నీ చూస్తున్నారు, జనాలు అన్ని మీటింగ్స్కి వస్తారండి. నా మీటింగ్కి వచ్చారు ఇంతమంది జనాలు, తప్పు. ప్రతి ఒక ఆయన ముందులో సినిమా ఆర్టిస్ట్ వస్తే బీభత్సంగా ఉన్నారు. అంటే సినిమా ఆర్టిస్ట్ ఫస్ట్ వాళ్ళు కామెడీ ఏదైనా చేస్తారా, లేకపోతే ఎవరైనా తిడతారా, లేకపోతే వాళ్ళ వాయిస్ వినాలి, లేకపోతే ఆ మనిషి స్క్రీన్లో ఉన్నట్టు అలాగే ఉన్నాడా, డిఫరెంట్గా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొడుగు ఉన్నాడా, పుట్టిగా ఉన్నాడా, ఇవన్నీ. సెకండ్ రౌండ్ వచ్చేటప్పుడు అది ఉండదు. సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో కూడా జనాలు ఉన్నారంటే ఆ మనిషికి నిజంగా క్రేజ్ ఉన్నట్టు లెక్క. చాలామంది సినీ ఫీల్డ్ నుంచి రాజకీయాలకు వచ్చారు. 3వ తరుణం, 4వ తరుణం. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు సక్సెస్ అని భావిస్తారా, లేదంటే ఎలాంటి మీ పవన్ కళ్యాణ్? సార్ ఇప్పుడు ఈ సక్సెస్ ఫెయిలియర్ అనేది అది ఒక భగవంతుడి నిర్ణయం. అంటే నేను అదే చెప్తాను, జనాలు చూసి నేను నమ్మను, నేను జాతకాన్ని నమ్ముతాను అంటాను. జాతకాన్ని నమ్ముతాను నేను. ఎప్పుడు జాతకంలో ఆ కుర్చీలో కూర్చోడానికి రాసి పెట్టి ఉందో ఆ లాస్ట్లో వాడి సంథింగ్ లైక్ క్రికెట్ మ్యాచ్ అండి. లాస్ట్ బాల్ ఉంది చూసారా, లాస్ట్ బాల్ ఆ టైంలో ఆ ఎడ్జ్లో వచ్చి ఒక 1000 ఓట్లు, 500 ఓట్లు, 2000 ఓట్లు అక్కడ టిల్ట్ అవడంతో మనిషి కూర్చుంటాడు. వాళ్ళు ఇప్పుడు వస్తారు, వాళ్ళకి కాంగ్రెస్కి సీట్స్ వస్తాయి, బీజేపీకి సీట్స్ వస్తాయి, వీళ్ళు కూడా అన్నికి వస్తాయి. అల్టిమేట్గా గవర్నమెంట్ ఫార్మేషన్ ఎవరనేది ఇంకా నా లెక్క ప్రకారం ఒక మే 1st వీక్కి చెప్పొచ్చు. సార్, మిమ్మల్ని గతంలో చాలా పార్టీలు ఆహ్వానించారు. భవిష్యత్తులో రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఏ పార్టీలో చేరే అవకాశం? నాకు వైఎస్ఆర్సీపీ రాజమండ్రి ఎంపీ సీట్ ఆఫర్ చేశారు. బట్ 3 monthsలో నేను ఏమి చేయలేను సార్. నేను రాజమండ్రికి నేను ఆఫ్ అండ్ విజిటరే, వెళ్తుంటాను పోతుంటాను అంతవరకే.
కానీ నేను ప్రతి వీధిలో తిరగలా, ప్రతి మైదానంలో నేను తిరగాలిగా, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. సో నేను చెప్పాను, లేదండి 3 months నాకు సరిపోదు, కనీసం 6 months నాకు చెప్పుంటే నేను డెఫినెట్లీ నేను చేసేవాడిని. 3 monthsలో నేను నా వల్ల కాదండి, మీరు వేరే వాళ్ళకి ఇచ్చేయని చెప్పేసాను. సో కంటెస్టింగ్ అనేది లేదు సార్, ఎంపీ కంటెస్టింగ్ అనేది లేదు, బికాజ్ నాకు టైం లేదు. సపోర్ట్ అవుతున్న పాయింట్ అంటే నేను వెయిట్ చేస్తున్నాను, మేబీ ఫస్ట్ వీక్ ఆఫ్ మే అప్పటి వరకు వెయిట్ చేసి ఏది బెటర్ నాకు చెప్పి నా ఒపీనియన్ నేను చెప్తాను. కొద్ది రోజుల్లో బీజేపీ మీరు మీ టచ్లోకి వచ్చారు? లేదండి, లేదు, ఆల్రెడీ బీజేపీలో పనిచేశాను. అప్పుడు బీజేపీ టీడీపీ కలిసి, అంటే వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నప్పుడు పనిచేశాను. ఇద్దరు ఓడిపోయిన తర్వాత ఇద్దరు తిట్టుకున్నారు, నీ వల్ల పోయింది. ఇప్పుడు తిరిగి అదే జరగబోతుంది. గెలిస్తే నా వల్లనే గెలుపు, ఓడిపోయి అనుకోండి నువ్వు చేసిన తప్పు వల్లనే పోయింది అని తిట్టుకుంటారు. అలాగే వాళ్ళు తిట్టుకున్నారు, విడిపోయారు, నేను వచ్చాను. తర్వాత ఏంటంటే తెలంగాణ ఫార్మేషన్ టైంలో నేను టీఆర్ఎస్ పార్టీకి నేను సపోర్ట్ ఇచ్చాను. పార్టీలో చేరలా, బట్ బైఫర్కేషను వాటి కింద చేశాను, బట్ పాలిటిక్స్లో వెళ్ళా. సో ఇప్పుడు కూడా ఏంటి, నేను వెళ్తున్నా అని చెప్పి నేను చెప్పను, ఎందుకంటే నాకు కొన్ని అనుకుంటానండి, అవన్నీ వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు చెప్తారనుకుంటే ఓకే. ముఖ్యంగా మెడికేషన్ విషయంలో అంబులెన్స్లు ఉన్నాయి సార్, కానీ అంబులెన్స్ వెళ్ళడానికి రోడ్లు ఉన్నాయా? లేవు. కానీ అదే రోడ్లు మరి వీఐపీ వచ్చినప్పుడు మట్టిగా కాన్వాయ్ వస్తుంది, పోలీస్ వస్తాడు, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఇంకో పోలీస్ వాడు వస్తాడు, రోడ్డు క్లియర్ చేస్తున్నారు. ఎందుకు ఇవ్వడు? నీకు అది చేయడానికి నీకు దారి ఉన్నప్పుడు మరి అంబులెన్స్ ఎందుకు నువ్వు చేయకూడదు? ఒక మనిషి ప్రాణాన్ని నువ్వు కాపాడచ్చు కదా. ఇప్పుడు ఆ మినిస్టరో ఎమ్మెల్యే ఎవరో మామూలుగా వెళ్తున్నారు, వాళ్ళేమో అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళటం లేదు, వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళే వాళ్ళకే నువ్వు సైరన్లు పెట్టి రోడ్లు ఇవన్నీ బ్లాక్ చేసి వాళ్ళకి సీఎం ఓకే, అర్థమైంది నాకు, సీఎం అయితే ఓకే, మీరు అందరికీ మీరు ఇస్తున్నారు, ఇవ్వండి, నేను ఇవ్వద్దని చెప్పట్లా. అంబులెన్స్ ఎందుకు మీరు ఇవ్వకూడదు? ఏం ప్రయోజనం? పెద్ద హైఫై అంబులెన్స్ హాస్పిటల్కి వచ్చే లోపల పేషెంట్ డెడ్. సో అది కుదరట్లేదు. అప్పుడు ఏం చేయాలి? అక్కడక్కడ ఏంటంటే మెడికల్ సెంటర్స్ పెట్టాలి సార్, చిన్న మెడికల్ సెంటర్స్ పెట్టాలి. ఫస్ట్ ఎయిడ్ ముందు ప్రాపర్గా ఉండాలి. ఈ అంబులెన్స్ ఎక్కడి నుంచో రావాలి, మళ్ళీ వెళ్ళాలి, దాని లోపల మనిషి ప్రాణం పోతుంది కదా, బ్లడ్ లాస్, అలాంటిది వాళ్ళు ఆర్గనైజ్ చేయాలి. సో మనిషి ప్రాణాలకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది లేదు సార్. మూడో సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్టు, ఎన్ని చట్టాలు వచ్చినా ఇది వచ్చినా సార్ అమ్మాయిలకి రక్షణ లేదు. 5 ఏళ్ళ 6 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తున్నారు, బెయిల్ మీద వస్తున్నారు, దానికి ఒక రేట్ 5,000 10,000 బెయిల్కి, బయటకు వచ్చి రాగానే మళ్ళీ సెకండ్ రేపు, మళ్ళీ అదే సేమ్ పోతుందండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మేము మార్షల్ ఆర్ట్స్లో ఈరోజు మహిళలకి మార్షల్ ఆర్ట్స్ కొన్ని క్లాసెస్లో ఫ్రీగా, అంటే పేద పిల్లలకి ఫ్రీ. మా ఉద్దేశం, మా కాన్సెప్ట్ ఏంటంటే మహిళలందరూ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి. నేను కరాటే నేను కరాటే అని చెప్పట్లేదు, కరాటే ఉంది, జూడో ఉంది, అన్నీ ఉంది. నా విలువైన టైంని నేను మార్షల్ ఆర్ట్స్కి నేను స్పేర్ చేసి, ముఖ్యంగా మహిళలు ఎక్కడ ఎక్కువ నేర్చుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి, ఏమండి మహిళల్ని మీరు ఇది చేస్తున్నారు, డ్రాప్ చేయవద్దండి, వాళ్ళకి మీరు ఇస్తున్న అసెట్, మీ ఆస్తి ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, అన్నిటికన్నా ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. సో వాళ్ళని కాపాడుకోవాలి. సడన్గా వాళ్ళకి డేంజర్ వచ్చినప్పుడు మీరు వచ్చి పరిగెత్తి వచ్చి మీరు ఏం చేయలేరు. కాబట్టి ఈ విషయంలో నేను కొంచెం ప్రమోషన్ మీద మార్షల్ ఆర్ట్స్ నేర్పించి కాపాడుతున్నాను. శిక్ష ఎప్పుడు అది కఠినంగా ఉంటుంది, ఏ గవర్నమెంట్ ఇస్తారు అని అర్థం కావట్లేదు. ఇది పెద్ద మైనస్ అండి ఇండియాలో. ఫారినర్స్ వచ్చి కూడా ఇక్కడ రేపు జరుగుతుంది వాళ్ళకి. ఫారినర్స్ కూడా ఇక్కడ వచ్చేసి అయినప్పుడు ఏమవుతుంది, రేపు ఇండియా భయపడతారు. ఇండియా సేఫ్ కంట్రీ కాదు, అమ్మో ఇండియాకి వెళ్తే మా ఊరు నుంచి వెళ్ళిన ఒక అమ్మాయి రేపు అయిపోయింది చెప్తే, మా ఇంత కష్టపడి మన వాల్యూ, ఇండియన్ వాల్యూ పోతుందండి. సో ముందు నేను అనేది అంటే ప్రొటెక్షన్, పీస్, ప్రాస్పెరిటీ అండి. ప్రొటెక్షన్, మనుషులకు ప్రొటెక్షన్, కమ్యూనిటీకి, క్యాస్ట్కి, రిలీజన్కి ప్రొటెక్షన్, నెక్స్ట్ పీస్, అందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలండి. ప్రాస్పెరిటీ, అభివృద్ధి అంటే ఎంప్లాయ్మెంట్కి ఏం చేయాలి మరి? ఈ దొంగతనంగా వస్తున్న వాళ్ళందరినీ ఆపాలి. అందుకే నేను ప్రతి పార్టీలో కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి సార్. నేను పూర్తిగా బీజేపీ ఏదో ఈ మోడీ గారు చెప్పింది సపోర్ట్ చేస్తానంటే నేను పూర్తిగా సపోర్ట్ చేయట్లా. ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే ఇప్పుడు మన హిందూ కమ్యూనిటీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ సరి చేసుకొని రావాలి. అలాగే ముస్లిం, క్రిస్టియన్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ సరి చేసుకొని రావాలి. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బుద్ధిస్ట్, జైన్, ఇది మెయిన్ కమ్యూనిటీస్ అండి. అంటే రిలీజియన్గా వీళ్ళందరూ ప్రొటెక్టివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఒకరొకరిని ప్రేమించుకోవాలి, హ్యాపీగా ఉండాలి.
అది జరగట్లేదు. అక్కడక్కడ ఈ మతాల గురించి, ఈ కులం గురించి ఇవన్నీ జరగడం, ఒకరొకరు పొడుచుకోవడం, ఈ టైంలో ఎలక్షన్ స్పీచ్ల్లో ఏదో చెప్పడం. సో ఇవన్నీ అంత గజిబిజిగా ఉందండి. నాకేంటంటే మీకు ఇష్టమైన సీఎం ఎవరంటే నాకు నవీన్ పట్నాయక్. ఎందుకంటే పెద్ద ఆయన మరి 5 టర్మ్స్ అంటే 25 years కంటిన్యూస్గా ఆయన సీఎం చేశారని అది మిగతా వాళ్ళు చూసి నేర్చుకోవాలి. ఆయన దగ్గర ఏముంది, ఆయన ఎలా 25 years ఆయన ఆ కుర్చీలో కూర్చున్నాడు, ఏజ్ వచ్చినా ఆయన ఎలా కంట్రోల్ చేసి జనాలు ఆయన అంటే చాలా ఇష్టపడుతున్నారు. సో పాయింట్ అది. బట్ అందరూ హ్యాపీగా ఉండాలి. ఇంకోటి నేను మెయిన్గా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీకు ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడు మీకు సాయం చేస్తారో, మీకు ఎవరైతే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీతో పాటు ఉన్నారు అంటే, నేను చెప్పేది ఒక సర్పంచ్ ఉండొచ్చు, ఒక కార్పొరేటర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళని మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో, డిస్ట్రిక్ట్స్లో, వాటిలో ఊరికే మన సీఎం నీళ్ళు కలవడం కుదరదు. మీకు సర్పంచో లేకపోతే కార్పొరేటరో లేకపోతే ఎమ్మెల్యేనో కష్టాలు చెప్తే ఆయన వెళ్ళి సీఎంని కలిసి లేకపోతే మినిస్టర్ని కలిసి చెప్పాలి. సో మనకు ముఖ్యం వాళ్ళు. కాబట్టి మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ కష్టపడి సేవ చేసిన మనిషిని ఆయన ఏమీ తప్పు చేయకపోతే దయచేసి వదలబాకు. కష్టపడి మీకు ఆయన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి మీకోసం రాత్రి పగలు మీ కష్టాలని విని ఎవరైతే చేస్తాడో చేయండి. అటు చేయలేదా మార్చండి. అంతేగాని సీఎంను మనం ఎవరు సీఎంను పెడదాం, ఎవరు మినిస్టర్ చేద్దాం, అవన్నీ మీకు వద్దు. ముందు మనం ఆ లెవెల్ నుంచి మొదలు పెడితే ఆటోమేటిక్గా అది జరిగిపోతాయి. ఇది జరిగిపోతాయి. అప్పుడే ఇప్పట్లో ఉంటుందంటారా లేదంటే? సార్, డబ్బు అనేది ఒక ప్రధాన విషయం అండి. ఈరోజు ఎంత ఆయన క్వాలిఫైడ్, ఎంత ఇదైనా మన ప్రజలే ఇప్పుడు మనం వాళ్ళని కరప్ట్ పర్సన్స్ అంటాం, లంచాలు తీసుకుంటున్నాం అంటున్నాం కదా. లంచాలు ఇచ్చేది ఎవరండి? మనమే కదా. లంచాలు తీసుకోవడం ఎవరు? మనమే. మరి మనం ఏ మొహం పెట్టుకుని అలా చెప్తున్నామండి? మీరు ఎందుకు లంచాలు తీసుకుంటున్నారు? వాళ్ళు 3,000 4,000 ఇస్తే ఎందుకు తీసుకుంటున్నారు? బిర్యానీ పొట్లం, బ్రాండీ బాటిల్ ఇస్తే ఎందుకు తీసుకుంటున్నారు? 5 సంవత్సరాలకి మీ భవిష్యత్తుని మీరు డిసైడ్ చేస్తున్నారు. ఒకరోజు అది తీసుకోకుండా మీరు నిర్ణయించుకోలేరా? సో చాలా తప్పు. అలా చేయబాకు. ఇక మీద 5 yearsకి మీకు ఒక మంచి మనిషి కావాలి, మంచి గవర్నమెంట్ కావాలి. కాబట్టి ఆలోచించి మీరు ఓటు వేయండి దయచేసి. ఆ డబ్బు చిన్న వాళ్ళు కూడా అంటే ఏమన్నాయా వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వేస్తారంటున్నారు. అలా కాకుండా మంచి మనిషిని సెలెక్ట్ చేయండి. మీతో పాటు తిరిగే మనిషి, మీ కష్టాలు వినే మనిషి, మీ కష్టాలు తీర్చే మనిషి, రాత్రి పగలు మీరు పనిచేసే మనిషి, మీకు ఆల్రెడీ అలవాటు ఉన్న మనిషి. కొత్త మనిషి అయితే మీకు ఎలా తెలుస్తుంది వాడు మంచివాడు చెడ్డవాడు అని? మీకు అలవాటైన మనిషి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈసారి హ్యాపీగా ఉండండి. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సీఎం ఎవరో, పిఎం ఎవరో, అదంతా వాళ్ళు చూసుకుంటారు. సో ఇది నా అడ్వైస్ ఏంటంటే, డబ్బుకు దయచేసి, డబ్బుకి, బ్రాందీకి, బిర్యానీకి దయచేసి లొంగిపోయి తర్వాత అయ్యోయో మేము తప్పు చేసాం, అయ్యోయో మేము 5 సంవత్సరాలు చేస్తున్నాం అని చెప్పి కంప్లైంట్ చేయకుండా, ఈరోజు గూగుల్ ఉంది, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వస్తుంది, తెలివితేటలు ఉన్నాయి. ఆ ఒక్క చిన్న తప్పు చేసి రేపు 5 సంవత్సరాలకి సఫర్ అవ్వద్దు. మంచి వాళ్ళని సెలెక్ట్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 7 టీవీలో. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.